బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం. కేసీఆర్ కి అయితే నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది సిట్. అలాగే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఈ నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. కేసీఆర్ ని ఫామ్ హౌస్ లోనే విచారించబోతున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకోబోతోంది. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం అందుతోంది. కేసీఆర్ ను ఫామ్ హౌస్ లోనే సిట్ అధికారులు విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకోబోతుంది. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం అందుతుంది. కేసీఆర్ ను ఫామ్ హౌస్ లోనే సిట్ అధికారులు విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకోబోతుంది. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం అందుతుంది. కేసీఆర్ ను ఫామ్ హౌస్ లోనే సిట్ అధికారులు విచారించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే సంచలనాత్మకంగా మారిపోతుంది ఆ టాపిక్ అని. సో ఇప్పుడు కేసీఆర్ కి నోటీసులు ఇస్తారని కూడా ఇన్ని రోజులు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా కేసీఆర్ కి నోటీసులు ఇవ్వబోతున్నారు సిట్ అధికారులను తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు మరికొద్ది సేపట్లో కూడా సిట్ అధికారులు నోటీసులు ఇస్తారని చెప్పి కూడా ప్రచారం కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే చాలా కీలకంగా దర్యాప్తు కూడా కొనసాగుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఒకవైపు హరీష్ రావుతో పాటు సంతోష్ రావు, కేటీఆర్ను కూడా సిట్ అధికారులు విచారించారు. ఒక్కొక్కరిని కూడా 7.5 గంటల పాటు కూడా సిట్ అధికారులు విచారించి చాలా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే కొన్ని రోజుల నుంచి కూడా కేసీఆర్కి నోటీసులు ఇస్తారు సిట్ అధికారులని మాత్రము చాలా రోజుల నుంచి కూడా వినిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్లో యొక్క నోటీసులు ఇస్తారని చెప్పి కూడా సమాచారం తెలుస్తుంది. అయితే రేపు మాత్రము సిట్ అధికారులు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అక్కడనే విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు చాలా కీలక పరిణామం కూడా చోటు చేసుకొని ఉంది. ఎందుకంటే కేసీఆర్కు యొక్క నోటీసులు ఇచ్చి దాని తర్వాత విచారిస్తే ఇంకా చాలా విషయాలు కూడా వెల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా సిట్ అధికారులు మొదటి నుంచి కూడా భావిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో చూస్తే మధ్యాహ్నం తర్వాత సిట్ అధికారులు ఏసీపీ బృందం వెళ్ళి ఎర్రవల్లిలో కేసీఆర్కు స్వయంగా నోటీసులు కూడా జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. దాని తర్వాత రేపు 11 గంటలకు వచ్చి విచారణ కూడా తాము వస్తాము ఎర్రవల్లికి అనేది మాత్రం ప్రధానంగా అది యొక్క నోటీసులో కూడా పేర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మాజీ సీఎం కేసీఆర్ కాబట్టి అతనికి ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే అక్కడనే విచారిస్తే బాగుంటుందనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి అక్కడనే ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే రేపు విచారిస్తారు. ముఖ్యంగా ఇప్పటికే ఇటు కేసీఆర్ విచారిస్తే ఇంకా విషయాలు కూడా తెలుస్తాయి. అయితే ఇప్పటికే ఇటు హరీష్ రావుతో పాటు కేటీఆర్
అంతేకాకుండా సంతోష్ రావును విచారించిన నేపథ్యంలో వారు చెప్పిన కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కేసీఆర్ ముందు పెట్టి విచారించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రభాకర్ రావులో ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ప్రభాకర్ రావు పేరు వినిపిస్తుంది. అతన్ని కూడా ఇప్పటికే చాలాసార్లు కూడా సిట్ అధికారులు విచారించారు. అయితే తనకు ఉన్నతాధికారులు చెప్పడం వల్ల యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు సిట్ అధికారులు కూడా ప్రభాకర్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము రేపు మాత్రము యొక్క విచారణ కొనసాగుతుంది అనేది మాత్రము కొంత ప్రచారం కొనసాగుతుంది. ఆ ప్రచారం మేరకు ఈరోజు నోటీసులు ఇస్తారని చెప్పి కూడా మధ్యాహ్నం తర్వాత అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడి నుంచి వినిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా చెప్పారు కేసీఆర్కి కూడా ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే పార్టీని బలహీనపరిచేందుకు ఇలాంటి కుట్ర చేస్తున్నారని చెప్పారు. సో ఇప్పుడు ఒకవేళ కేసీఆర్కి మీరు అన్నట్టు కనుక సిట్ నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ యాక్షన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అయితే మొత్తానికి చూస్తే చాలా రోజుల నుంచి కూడా ప్రధానంగా కేసీఆర్కి నోటీసులు ఇస్తారని చెప్పి కూడా జోరుగా ప్రచారం కూడా కొనసాగింది. ముఖ్యంగా చూస్తే బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు కూడా చాలా రోజుల నుంచి కూడా కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తారని మాత్రం ప్రధానంగా దీంట్లో చర్చ కూడా కొనసాగిన పరిస్థితి చేస్తున్నాం. ఈ యొక్క చర్చలో భాగంగానే ఈరోజు కూడా మధ్యాహ్నం తర్వాత నోటీసులు ఇస్తున్న సంబంధించి పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క నోటీసులో చూస్తే మాత్రము ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బలహీనపరిచే విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా అడుగులు వేస్తున్నారని మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చాలా వినిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే కావాలనే ఇలాంటి యొక్క ఫోన్ ట్యాపింగ్లో అతని హస్తం లేకున్నా కూడా కేసీఆర్కు ఇలా నోటీసులు ఇచ్చి కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చాలా రోజుల నుంచి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము రేపు ఈ యొక్క విచారణ కొనసాగుతుందా లేదా అనేది మాత్రం కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రచారం ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్తారు పోలీసులు, సిట్ అధికారులు, అక్కడ నోటీసులు ఇస్తారనేది మాత్రం జోరుగా ప్రచారం కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత ఇంతకు వెళ్తారా లేదా అనేది కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నోటీసులు సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మధ్యాహ్నం తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్తారో ఒక బృందం వెళ్ళి అక్కడ నోటీసులు ఇస్తారనేది మాత్రం ప్రధానంగా చర్చ కూడా కొనసాగుతుంది. ఒకవేళ నోటీసులు ఇస్తే మాత్రం పెద్ద ఎత్తున చాలామంది కూడా బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కూడా అక్కడికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నోటీసులకు సంబంధించిన సారాంశం ఏముంది, ఇందులో ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ హస్తం లేకుండా ఎందుకు నోటీసులు ఇచ్చారు అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా కొనసాగుతుంది. ఈ చర్చలో భాగంగా చూస్తే మాత్రము రేపు ధర్నాలు అంతేకాకుండా రాస్తారోకాలు కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎర్రవల్లి సంబంధించి ఇక్కడ జూబ్లీస్ పోలీస్ స్టేషన్ సిట్ ఇక్కడ విచారిస్తే మాత్రము కొంత పూర్తిగా దీనికి సంబంధించిన ట్రాఫిక్ కావచ్చు, అంతేకాకుండా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ముందుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడనే విచారిస్తే మాత్రము ఇక్కడ అంటే ధర్నాలు రాస్తారోకాలు ఉండే ఛాన్స్ ఉండదని మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇటు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చాలా ప్రశాంత వాతావరణంలోనే యొక్క విచారణ కొనసాగించే విధంగా కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్కి నోటీసులు ఇస్తే చాలా పెద్ద ఎత్తున కూడా చాలా మంది వస్తారు. కాబట్టి అలాంటి దృష్టిలో పెట్టుకొని ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే విచారించే అవకాశం ఉందనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే కేటీఆర్ వచ్చినప్పుడే చాలామంది బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు ఇక్కడికి జూబ్లీస్ పోలీస్ స్టేషన్ ముందుకు రావడంతో పూర్తిగా గంటల తరబడి కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కూడా మనం గమనించాము. అలాంటి యొక్క ట్రాఫిక్ సంబంధించిన కావచ్చు, అంతేకాకుండా ధర్నాలు రాస్తారోకలు ఇవన్నీ చోటు చేసుకోకుండా ఉండేందుకే ఫామ్ హౌస్కి వెళ్ళి విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది.